హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ఇక్కడ ఒక అమ్మాయి నేర్చుకుంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఈ అమ్మాయిని అడుగుదాము, కొద్దిగా ఆమెకి ఏం తెలుసో, ఎలా డ్రైవ్ చేస్తుందో సో అడుగుదాము. మేడం చెప్పండి, ఇది ఎలక్ట్రిక్ కారా? ఇది అవును, ఇది ఎలక్ట్రిక్ కార్. ఓకే, అయితే దీనికి ఏంటి స్పెషల్ ఏముంటుంది దీంట్లో? స్పెషల్ అంటూ దీనికి క్లచ్ ఆటోమేటిక్ ఉంటుంది. ఓకే, బ్రేక్ యాక్సిలేటర్ ఉంటుందా? బ్రేక్ యాక్సిలేటర్ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ అనేది ఏమి ఉండదు. ఓకే, పార్కింగ్ ఆప్షన్ ఉంటుంది, అదే మనకి హ్యాండ్ బ్రేక్ లా వర్క్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు కార్ మూవ్ చేయాలంటే మరి ఏం చేయాలి? ఫస్ట్ కూర్చొని ఏం చేయాలి? ఫస్ట్ క్లచ్ నొక్కి మనం క్లచ్ కాదు, దీనికి ఆటోమేటిక్ కదా. స్టార్ట్ బటన్ నొక్కి, అవును, బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయాలి, లేకపోతే కాదు. క్లచ్ క్లచ్ అదే అదే, బ్రేక్ వచ్చి డ్రైవ్ లో పెట్టుకోవాలి. అవును, డ్రైవ్ లో. ఏది డ్రైవ్ ఏది ఇప్పుడు? ఏది దీంట్లో ఉంది? ఇప్పుడు పీలో ఉంది. ఇప్పుడు పీలో ఉంది. పీలో ఉంటే బ్రేక్ నొక్కి ఒకసారి స్టార్ట్ చేయండి, చూడండి. కొద్ది చెయ్యి జరిపి చూడండి ఒకసారి, మళ్ళీ ఎండ్ పెట్టండి, ఎండ్ లో. ఓకే, ఇది ఎండ్ అంటే న్యూట్రల్. న్యూట్రల్. పి అంటే పార్కింగ్. ఓకే, అండ్ హ్యాండ్ బ్రేక్ లా కూడా వర్క్ చేస్తుంది. మనకి నార్మల్ గా ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉండదు, ఇందులో పీలో పెట్టేస్తే హ్యాండ్ బ్రేక్. ఓకే. డి అంటే డ్రైవ్. డి అంటే డ్రైవ్. ఆర్ అంటే రివర్స్. ఆర్ అంటే రివర్స్. ఓకే, ఒకసారి మూవ్ చేస్తారా కారు? చూస్తాను. అక్కడ గ్లాస్ ఓపెన్ చేయండి, అటు సైడ్ గ్లాస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం చేశారు? స్టార్ట్ చేయాలంటే కారు స్టార్ట్ అయింది కూడా తెలుస్తలేదు కదా మనకి. కాబట్టి ఎలా చేయాలి? ఇప్పుడు బ్రేక్ నొక్కి డీలో పెట్టాలి. డీలో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్ళి ఆపండి. ఆపండి, మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళండి. ఆపాలి. మళ్ళీ రివర్స్ వేసుకోండి, ఆర్ వేసుకోండి. ఆర్ అంటే రివర్స్. ఆపాలి, మళ్ళీ మూవ్ చేయాలి, బ్యాక్ పోవాలి, బ్యాక్. ఆపాలి, ఆపండి. ఒకసారి డ్రైవ్ వేసుకొని ఫుల్ లెఫ్ట్ కట్ చేసుకోండి. చిన్నగా వెళ్ళాలి, చిన్నగా అక్కడ వెళ్ళి మళ్ళీ తిప్పుకోవాలి. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. బ్రేక్ చేయాలి, మళ్ళీ పోవాలి. కొద్దిగా వెళ్ళొచ్చు, ఆపాలి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వేసుకోవాలి, రివర్స్. ఫుల్ రైట్ కట్ చేయండి కంప్లీట్గా. బ్యాక్ చూసుకోండి, వెనక చూడండి. ఈ రైట్ మిర్రర్ చూడాలి, లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి, బ్యాక్ రావాలి. ఇంకా రానివ్వండి, ఇంకొద్దిగా రావచ్చు. ఆపాలి. ఇప్పుడు మళ్ళీ డ్రైవ్ వేసుకోవాలి, డి వేసుకోవాలి. ఫుల్ కంప్లీట్గా లెఫ్ట్ తిప్పండి, ఫుల్గా వెళ్ళాలి. కొద్దిగా చిన్నగా వెళ్ళి ఆపాలి, కొద్దిగా చిన్నగా వెళ్ళాలి. అక్కడ స్ట్రైట్ చేసుకొని ఆపాలి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. కార్ స్ట్రైట్గా ఉండాలి, కారు. స్ట్రైట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.